అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది మనం టిఫిన్స్లోకి ఎందులోకన్నా తినచ్చండి. దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి, అన్నంలో కూడా వేడివేడి అన్నంలోకి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుని తినేయచ్చు. ముందుగా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కారం సరిపడా 1-2 వేసుకోవచ్చు. ఇవి కొంచెం బాగా వేగనిద్దాము. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మీరు కొద్దిగా పోపు కావాలంటే కొద్దిగా పక్కన పెట్టుకోవచ్చండి, లాస్ట్లో వేసుకోవడానికి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ నేను మెంతి పొడి వేస్తున్నాను. వేయించిన మెంతి పొడి అండి. వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఇది కావాలంటే రోట్లో కూడా వేసుకోవచ్చండి, రోటి పచ్చడి చేసేలా ఉంటే. నేను మిక్సీలో ఆడేసాను. ఇందులో మనం 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఇవి కూడా గ్రైండ్ చేసేసుకుందాం. అలాగే 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఈ పులుపు బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అనేది. కొద్దిగా ఉప్పు, సరిపడ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈజీగా మనం పచ్చడి చేసేసుకున్నాము. ఇలా తీసేసుకోవచ్చండి, లేదు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.